మాట్లాడాలో అనుకోకుండా వచ్చానండి. పెద్దోళ్ళు ఉన్నారు కదా, ఆ పెద్దోళ్ళ పేర్లు నాలుగు చెప్పేస్తే తప్పించుకుంటాను అనుకున్నా, ఇందులో ఉన్నది ఊడిపోయింది. ఏమన్నా ఖచ్చితంగా దొరుకుతాయి, స్క్రిప్ట్ కాదు కదండి, ఒకటో రెండు టేకులు ఉన్నా ఇక్కడ జరిపేసి మాకు నడిపించేస్తారు. ఇక్కడ లైవ్లో దొరికిపోతాం, పొరపాటున జరుగుతాయి, మన్నించాలి. ఎక్కడ మొదలుపెట్టి ఎలా లేదు గోపాలన్న అన్నట్టు కృష్ణం అలాగే ఎక్కడ పుట్టిందో, ఎక్కడ పెరిగిందో, ఎలా వెళ్తుందో తెలియని జీవితాలు మాయి కూడా అని అన్నారు. అలాగే నా పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి. కాకపోతే గోపాలన్న ఏమన్నారంటే, అందరూ మాట్లాడేది మాట్లాడతారు, నీకు భగవంతుడు ఇచ్చింది ఒకటి ఉంది వరంలాగే పద్యం, దాని మీద ఏం దొరుకుతుందేమో కృష్ణ నది మీద, పుష్కరాల మీద అంటే చూస్తానని ఆయన అనుకుని కుదరలేదు, మన్నించాలి. అయితే ఏదో ఒకటి చెప్పి తెప్పించుకోవాలి కాబట్టి, ఎన్టీఆర్ గారు అభిమాని కాబట్టి వచ్చినంత వరకు ఆయన పద్యం చదివేసి విరమించుకునే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఒక మాట, పొద్దున్నే సత్యభాయ్ ఇలా పాండాబ్బా దగ్గరికి వెళ్ళిన తర్వాత అంటే ఉన్నది ఉన్నట్టే చెప్పేస్తాను. అంటే మాసు నుంచి వచ్చిన మనిషి సౌండ్ ఎలా ఉంటుందండి, ఎవరు నాకు అన్నాడు వెళ్ళగానే, ఏంటన్నా ఎదిరిపోయింది అని, ఏంటన్నా ఇష్టం ఎదిరిపోయిందిగా అన్నాడు. మనోడు మంచి కథలు ఎంచుకుంటాడు, ఇంకెక్కడో వెళ్ళాలి కదా అన్నాడు. ఏమన్నా అర్థం కాదు. పొద్దున్న 7 గంటల ప్రాంతంలో మొట్టమొదట కృష్ణమ్మ గురించి మీ పేరులో సగ అర్ధభాగం, తొలి అర్ధభాగం సత్యమైన మాట, సత్యమైంది, ఆ కుర్రాడు చెప్పిన మాట యథావిధిగా మీకు మంచి విజయం రావాలని ఆయన ఆకాంక్షించాడు. ఎందుకు తెలియదు. అతను అంటే సాధారణంగా చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఎట్టంటి వాళ్ళకి అభిమానులు పెద్దగా ఉంటారు. ఆ రోజుల నుంచి వచ్చిన మనిషి మీ గురించి మాట్లాడాడు. ఆయన ఆనందం వేసింది. ఎందుకంటే చాలా రోజుల నుంచి పరిచయం ఉంది కాబట్టి నటుడిగా నాబోటోడు కూడా అంటే, ఎందుకంటే కొంచెం ఇబ్బంది పడ్డాను సెట్లో. సాఫ్ట్వేర్ మనిషి కొంచెం అలా ఉంటాడేమో అనుకున్నాను. కృష్ణన్ రాసిన రాతకి బేసిక్గా నా పాత్ర, ఒక రకంగా నా పాత్రకు ఒక ధర్మం ఉంటుంది. దాన్ని కూడా మీరు కిల్ చేసి కబ్జా చేసేయడం అనేది అరాచకం. లాగేసి వెళ్ళిపోతూ ఉంటే నేను ఇప్పుడు ఏం చేయాలన్నా అని వెళ్ళేవాడిని. మొత్తం ఆయనే తీసుకెళ్ళిపోతుండే కదా. అంటే అప్పుడు అనిపించింది, ఎంత పరిశోధన చేసి వచ్చి ఉంటాడు ఈ మనిషి అని. నాటుల్లో మేము మరీ ఊరు నుంచి వచ్చినాను కదా, నాకు కొంచెం ఏమో నాటు కదా కింద గీకి గోకే తెలిస్తే మనకు అనుకున్నాం. బట్ వైజాగ్ లాంటి ప్రాంతంలో పెరిగి నాకన్నా పట్టణమే సాఫ్ట్వేర్ జాబులు చేసి రాత్రి ఉద్యోగం చేసి పొద్దున్న షూటింగ్లు చేసుకుని వచ్చి ఎంత పరిశ్రమ చేయకపోతే ఈ స్థాయికి ఇలా మాస్ పాత్రలు కూడా బెజవాడ సంబంధం లేదు మనకు. బెజవాడ ఎంతో కొంత నాకు మొదటి నుంచి నాటకాల నుంచి అనుబంధం ఉంది కనుక ఆ బెజవాడ కౌత సత్రంలో రామారావు గారు, సావిత్రమ్మ, ఎస్వి రంగారావు గారు అక్కడే ప్రాక్టీస్ చేశారంటే సెంటిమెంట్ కొద్ది అక్కడే ఉండేవాడు. అదృష్టం కొద్దీ ఆ ప్రాంతంలోనే సినిమా చేసి అందరి దగ్గర నేను తీసుకెళ్ళి నన్ను మళ్ళీ బెజవాడలో గట్టిగా ఒక సౌండ్ వినిపించేలా చేసిన గోపాలన్నకి థ్యాంక్స్ అన్న. అలా ప్రయత్నం జరుగుతున్న క్రమంలో నేను మొహమాటం కొన్ని సిగ్గుగానే ఉంటే కృష్ణ గారు వచ్చేసి, కంగారు పడకు లక్ష్మణ్, 10 మంది పెద్దలు నాకు పరిచయాలు ఉంటాయి కదా, ముందు వచ్చాను కదా, నీకు 10 మందికి పరిచయం చేసి 10 చోట్ల కాకపోతే ఒక చోట వేషం పడే ప్రయత్నం నేను చేస్తానని మాట ఇచ్చారు మన కొమ్మలపాటి కృష్ణ గారు నాకు. ఆ మాట ఈ వేదిక మీద అందిపోయినట్టే సార్. అలాగే అందులో మీరు ఆ మాట అనుకుంటుంటే గుర్తొచ్చింది, మనమంతా సినిమా చేసి 2 సీన్లు వేషం సార్. అందులో నేను వంగవీటి సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు ఆ వాయిస్ రికార్డ్ చేసి పంపించారు రాజమౌళి సారు. ఎవడాడు ఇంటిడు అన్నట్టు ఉంటాడు, ఏం బాగా చేశాడు, వెళ్ళి తెచ్చిపెట్టారు ఎక్కడి నుంచి అన్నారు సార్. అది నాకు పెద్ద సర్టిఫికేట్ నా అబౌట్ కెరియర్కి అది అంటారు. ఆయన ఇచ్చారు కదా సినిమాలో, నీకు ఎందుకు వేషాలు వెళ్తుంది, పడాలి కదా నా కటౌట్కి, ఆయన కథలో ఉన్న వేషానికి నేను షూట్ అవ్వాలి కదా, పడితే వస్తే చూద్దామని. అలా అయిపోయిన తర్వాత ఈ ఆఫీస్కి పిలిచిన తర్వాత కొట్ల శివ గారు ఉన్నారు. వచ్చిన తర్వాత ఆయన మారారు, ఈయన మారారు, ఇతను మాత్రం అలాగే జర్నీ అవుతున్నాడు కదా అన్నారు. నన్ను అలాగే మూడు చోట్ల తిరిగినప్పటికీ నా పాత్రకి నన్నే ఉంచి నన్ను ఎంపిక చేసి ఈరోజు ఈ వేదిక మీద పరిచయం అవడానికి కారణమైనందుకన్నా మరొకసారి మీకు థ్యాంక్స్ చెబుతున్నాను. ప్రయత్నం చేస్తాను చివరిగా. ఓహో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడై వటవృక్షమును పోలి ప్రేక్షకుల మది వ్యాపించువాడు, నయనాభిరాముడై నియమ గంభీరుడై కంఠీరవుండై కదలువాడు, విశ్వవిఖ్యాతుడై విజయ తేజస్వి అయి తెలుగు తల్లికి
కీర్తి తెచ్చువాడు అసమాన కృషితోడ ఆత్మశక్తిని కలిగి కోట్ల మందికి స్ఫూర్తి గూర్చువాడు సకల దేవతా తత్వ విజ్ఞాతయగుచూ స్థిర తపస్విగా పాత్ర పోషించువాడు అట్టి తారక రాముని అభిరుచించి పలుకు వేవేల జేజేలు తెలుగు జాతి పలుకు వేవేల జేజేలు తెలుగు జాతి వాగ్ధాటియు ఆత్మశక్తియు జనాహ్లాద ప్రభాభాసుర ప్రావీణ్యంబును నవ్య దివ్య నటనా పాండిత్యము ఠీవియున్ యావత్ భారతమందే కాదు కనగా యావత్ ప్రపంచంబునందే యౌవారికి నందమూరికి వలే నందమూరికి వలే ఇట్లీ రీతి సత్కీర్తిగా పెద్దాన్ని స్మరించుకునే అవకాశం కల్పించినందుకు మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.